బ్రేకింగ్ న్యూస్. వైట్ పేపర్ సార్ తీసుకొచ్చా ఓకే. ఓకే ఒక్కసారి వాళ్ళకి మాస్క్ వేసి వెనక ఇడు కదా చెప్తా ఒక వాళ్ళు పట్టుకోరండి, కనిపించారు వాళ్ళు ఏం కాదు తీసుకున్నారు. గత 2-3 నెలలుగా గద్వాల సర్కిల్లో మల్దకల్ అయితేంది, గద్వాల టౌన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితేంది, ఈ మల్దకల్ అండ్ దరూర్ కేటీదొడ్డి పరిధిలో డేహెచ్పి పట్టపగలు దొంగతనాలు చేసే అంటే 2-3 కేసులు జరిగాయి. దాంతో మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ పరిధిలో ర్యాండమ్గా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని చెక్ చేయడం, అట్లాగే పాత నేరస్తులను చెక్ చేసే క్రమంలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock మన మల్దకల్ ఎస్ఐ గారు ఆయన టీమ్ అండ్ సర్కిల్ ఐడి పార్టీతో, సర్కిల్ క్రైమ్ టీంతో పాటు మల్దకల్ అవైలబుల్ ఫోర్స్తో అక్కడ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక 3 యువకులు కనిపించడంతో వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్లీ పోలీస్ ఫోర్స్తో వాళ్ళను రౌండప్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళను పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ ఏరియాలో చింతకుంటని, అలాగే ఈ రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జమ్మిచేడు, మల్దకల్లో మద్దెలబండ, అట్లాగే దరూర్ మండలంలో కూడా దొంగతనాలు చేసినట్టు కన్ఫెస్ చేసినారు. 3 పట్టుకొని బేసింగ్ ఆన్ ద కన్ఫెషన్ వాళ్ళ దగ్గర 5.5 తులాల బంగారం, 1,20,000 రూపాయలు ఇన్స్టంట్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైకులను రికవర్ చేయడం జరిగింది. వాళ్ళను కన్ఫెషన్ రికవరీ కంప్లీట్ చేస్తూ ఈరోజు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకొక వ్యక్తి, అంటే ఈ నేరాల్లో పాల్గొన్న ఇంకొక వ్యక్తి చంద్రశేఖర్ అని, ఆయన పరాల్లో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఇందులో 4 ఇన్వాల్వ్ అయ్యారు ఈ 5 అఫెన్స్లలో. కుర్వ చిన్న వెంకన్న, కుర్వ గిరీష్ ఎలియాస్ గిరీష్, మల్కాపురం, రాయచూరు డిస్టిక్, కర్ణాటక, బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్. ఇంకొక ఆయన మొర్రి ప్రాణేష్ ఎలియాస్ ప్రాణేష్, ఈయన కూడా చింతలకుంట. 2 చింతలకుంటలు ఉన్నారు కేటీదొడ్డి మండలం వాళ్ళు. ఒకతనేమో రాయచూరుకు సంబంధించింది. ఈ చంద్రశేఖర్ అంటే అతను కూడా రాయచూరుకు సంబంధించిన అతనే ఉన్నాడు, ఆయన పరారులో ఉన్నాడు. ఫర్దర్గా వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఇంకేదన్నా ప్రీవియస్ అఫెన్సెస్లో ఉన్నారా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ సిఐ గారు, మన గద్వాల సిఐ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే రూరల్ ఎస్ఐ గారు, దరూర్ ఎస్ఐ గారు, మల్దకల్ ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేయిస్తూ ఈ గత ఆగస్ట్ నెల నుంచి అయిన ప్రాపర్టీ అఫెన్స్లను పకడ్బందీగా, అంటే ఒక ప్లాన్ ప్రకారం చెక్ చేస్తున్న క్రమంలో అసలైన దొంగలను పట్టుకోవడం జరిగింది. అందుకు జిల్లా ఎస్పీ గారు టోటల్ టీం, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు ఆ ఎస్ఐస్ అండ్ దేర్ టీంను అప్రిషియేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ 3 వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తాం. ఇన్స్టెంట్గా వాళ్ళ దగ్గరనే దొరికింది, ప్యాక్ చేసుకొని పోతున్నారు, వాళ్ళ దగ్గరనే దొరికింది. కొన్ని ఏమో ఇప్పుడు ఇవి ఉన్నాయి మద్దెలబండకు సంబంధించిన కొన్ని మద్దెలబండ కేసులు వాళ్ళు కరగట్లే,
ఎట్లా ఉందో అట్లా ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. కొన్ని వాళ్ళు దాన్ని చెడిపేసి వేరే చేసుకునే క్రమంలో అవి కూడా ఇంటాక్టే, కాకపోతే వాళ్ళు అమ్ముకుందామనే ప్రాసెస్లో తీసుకొస్తున్నారు కాబట్టి మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు దొరికారు అలాంగ్ విత్ ప్రాపర్టీ. ఇన్స్టెంట్గా దొరికింది. 5.5 తులాలు ఇప్పుడున్న కాస్ట్ ఇప్పుడు 1,30,000 ఉందా, 1,25,000 ఉందా? ఎస్, 1,20,000 డబ్బులు కూడా కొంత అమ్మేసుకున్నారు. మొత్తం 5.5 తులాలకు 3 తులాలు రికవర్ అయింది. మధ్యలో పడిన ఇంటాక్ట్ ప్రాపర్టీ అంత రికవర్ అయింది. దరూర్లో కూడా ఫుల్ రికవర్ అయింది. హాఫ్ తులా రూరల్ ఏరియాలో ఒక హాఫ్ తులా పోతే అది కూడా రికవర్ అయింది. 80 to 90% రికవర్ అయింది.